భారీ వర్షాలు, వరదలు పంటలకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. 2 రోజుల పాటు కురిసిన అధిక వర్షాలతో పంటలన్నీ నేటమునిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో వరి, కూరగాయలు, వాణిజ్య పంటలు నీటిలో నానుతున్నాయి. నేను గత 4 రోజుల క్రితం 4 ఎకరాలు మినివేయడం జరిగిందండి. ఈ వరద ప్రభావం వల్ల, వర్షం ప్రభావం వల్ల వరద వచ్చి పంట నష్టపోయిందండి. ఇదే కాకుండా ఇంకో 2 ఎకరాల్లో పసుపు వేయడం జరిగింది. అది కూడా ఈ వరద రావడం వల్ల అది కూడా నష్టం జరిగిందండి. నేనే కాదు, ఇంకా రైతులు చాలా మంది వరేసాము. అది కూడా వర్ష ప్రభావం వల్ల నీళ్ళు వెళ్ళక అవి మునిగిపోయి అది దెబ్బతిందండి బాగా. ఈ అన్నిందాల నష్టం వచ్చిందండి మా రైతులకి ఈసారి. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల మూలాన ఈరోజు డిఆర్బీసీ పొంగి పొరలి విపరీతంగా చాలా మీద చెరువు మొత్తం మునిగిపోయి, అదేవిధంగా గత 20 సంవత్సరాలకి ఇంతవరకు ఎప్పుడు ఎంత ఇదిగా వాన కొరవలేదు. కొండూరు, మంచిలిపూడి రహదారి కూడా పొర్లి నీళ్లు బయటికి వెళ్ళిపోతుంది. నంద్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, మినుము, కంది, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 10,000 హెక్టార్లలో మొక్కజొన్న, 12,000 హెక్టార్లలో ఇతర పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలో మొత్తం మొక్కజొన్న మీద ఎక్కువ నష్టపోయినట్టుగా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గత అధిక వర్షాలకు కూడా ఇక్కడ దెబ్బతిన్నట్టుగా మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంక ఈ వర్షాలకి ఇది అసలు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. మొక్కజొన్న అయితే దెబ్బతినడానికి అవకాశం ఉంది ఈ అధిక వర్షాల వలన. అందుకే మనం ఫీల్డ్ రిపోర్ట్ చూసుకొని యాక్చువల్ రిపోర్ట్ ని మనము గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆత్మకూరు, నందికొట్కూరు డివిజన్లో తమలపాకు, మిరప తోటలకు అధిక నష్టం వాటిల్లింది. 20 ఎకరాల్లో తమలపాకు తోటలు, 40 హెక్టార్లలో మిరప పంట దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు తమలపాకు 20 ఎకరాల్లో నష్టం కలిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కువగా చిల్లి దాదాపు 1 నుంచి 2 నెలల మధ్యలో పంట నాటి ఉన్నారు రైతులు. ఎక్కువగా మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో నల్లరేగడి భూముల్లో, బ్లాక్ సాయిల్లో చిల్లి వ్యవసాయం సాగు చేస్తారు కాబట్టి ఎక్కడైతే నీరు నిలిచి అటువంటి ముంపు గురైన భూముల్లో తెగులు, ముఖ్యంగా కుళ్ళు తెగులు ఎక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు దాదాపు 40 హెక్టార్లలో ఈ చిల్లి గురించి మనం రిపోర్ట్ చేయడం, ప్రాథమిక అంచనాగా రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత మిగతా పంటలకు ముఖ్యంగా ఈ మామిడి, చీని, తర్వాత సపోటా, పెరిగిన క్రాప్స్ కి ఈ యొక్క వర్షం జిల్లాకు అనుకూలంగానే ఉంది. అయితే కూరగాయలు, మిరప, కొన్ని పూల తోటలకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇమ్మీడియట్ గా ఎక్కడైతే నీరు నిలిచిన ప్రాంతాల్లో మురుగునీరును బయట పంపించేసి మరి ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ప్రాథమికంగా రైతు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తెలంగాణలో వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరంగల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలు నేటమునిగాయి. వనపర్తి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో వరి పంట నీటమునిగింది. కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి, అపరాల కనిమెట్ట గ్రామాల్లో సుమారుగా 280 ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. సరళసాగర్ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఓగు మొత్తం వల్ల చేను మొత్తం మునిగిపోయింది. 3.5 ఎకరాలు వేసినాము. బోరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. రోడ్డు కూడా మొత్తం మునిగిపోయింది. అసలు అక్కడ అవతల ఊరికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా మొత్తం మునిగిపోయింది ఆ వాటర్ రివర్స్ రావడం వల్ల. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు బొప్పాయి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాన దెబ్బకు కాయలతో ఉన్న చెట్లన్నీ నేలకొరిగాయి. అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని తెలుగు రాష్ట్రాల రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట సమయం కూడా దాటిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో తిరిగి విత్తుకునే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.